అమెరికా రాకుండా భారతీయుల్ని ఎలాగోలా అడ్డుకోవాలని శ్వేత జాతీయ అహంకారులు ప్రయత్నిస్తున్నారా? ట్రంప్తో పాటు ఉన్న మాగా ఉద్యమకారులు ఈ దిశగా కుట్ర చేశారా? విమాన టికెట్ల పెంపు, కృత్రిమ కొరతకు కారణం వెనుకున్నది ఎవరు? వాజ్ దిస్ రిపోర్ట్. H1B వీసా కావాలంటే $1,00,000 కట్టాలంటూ ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఏడాది అప్లై చేసిన వారికి ఇప్పటికే ఆ వీసాపై అమెరికాలో ఉన్న వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది. అయితే ట్రంప్ మద్దతుదారులు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ మాగా ఉద్యమకారులు భారతీయులు అమెరికాకు రాకుండా ఆపేందుకు కుట్రలు పన్నుతున్నారు. ట్రంప్ కన్నా ఈ భూమిపుత్రుల ప్రమాదకర ధోరణి ప్రవాస భారతీయులను కలవరపెడుతున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ట్రంప్ మద్దతు గ్రూపులు అమెరికన్ సమాజంలో పరోక్షంగా నింపుతున్న విద్వేషం ఆందోళనకర స్థాయికి చేరింది. H1B ఫీజు ప్రకటన నేపథ్యంలో భారతీయులు తిరిగి అమెరికా రాకుండా మాగా ఆన్లైన్ ఫోరం 4chan ప్రయత్నించినట్టు తేలింది. ట్రంప్ ప్రకటన నేపథ్యంలో చాలా కంపెనీలు ఇతర దేశాల్లోని తమ H1B వీసా ఉద్యోగులను వెంటనే అమెరికాకు రావాలని ఆదేశాలు జారీ చేశాయి. దీంతో H1B వీసా కలిగిన భారతీయ ఉద్యోగులు కూడా ఆగమేఘాలపై అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే భారతీయులను తిరిగి అమెరికాకు రాకుండా అడ్డుకునేందుకు ట్రంప్ మద్దతుదారు గ్రూపులైన మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ 4chan కుట్ర పన్నాయి. విమాన టికెట్లను బ్లాక్ చేసేందుకు 4chan వెబ్సైట్ యూజర్లు మాగా సంయుక్తంగా క్లాక్ ద టాయిలెట్ ఆపరేషన్ చేపట్టాయి. టెక్నాలజీ సాయంతో ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ ను అడ్డుకున్నాయి. కృత్రిమంగా రేట్లు పెంచేశాయి. మాగా ఉద్యమకారులు టికెట్లను బ్లాక్ చేసి 15 నిమిషాలు డబ్బులు చెల్లించకుండా ఆపేశారు. దీంతో తర్వాత బుక్ చేసిన వారికి టికెట్లు బుక్ కాకపోవడం, ఎక్కువ ధరలు చూపించాయి. వివిధ సిస్టమ్స్ ఉపయోగించి ఒక్కొక్కరు 100 వరకు టికెట్స్ బ్లాక్ చేశారు. H1B న్యూస్ తో ప్రవాస భారతీయులంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వాళ్ళందరినీ ఇండియాలో ఉంచాలంటే ఫ్లైట్ రిజర్వేషన్ సిస్టమ్ ను స్తంభింపజేయాలంటూ మాగా మద్దతుదారులు ఆన్లైన్ ఫోరంలో కోరారు. ఆ తర్వాత కొందరు తాము బ్లాక్ చేసిన సీట్ల స్క్రీన్ షాట్లను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. కాగా ట్రంప్ మద్దతుదారుల చర్య అమెరికా ఫ్లైట్ ఛార్జీలను అనూహ్యంగా పెంచేందుకు దారితీసింది. వారు H1B ఉద్యోగుల విమాన ప్రయాణాల్ని దెబ్బతీయగలిగారు. ఆదివారం ఉదయం 9:31 కల్లా అమెరికాకు చేరుకోవాలంటూ టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, అమెజాన్ తమ ఉద్యోగులకు సూచించాయి. దీంతో ఇండియా టు అమెరికా ఆదివారం ఫ్లైట్ ఛార్జీలు రెండింతలు అయ్యాయి. ఎక్కడ పెనాల్టీలు కట్టాల్సి వస్తుందోనన్న ఆందోళనతో భారీ డిమాండ్ ఏర్పడింది. చాలా మంది ఎక్కువ ధరలకే టికెట్స్ కొని అమెరికా వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. చాలా మంది ఇండియన్స్ ఫ్లైట్ ఎక్కిన వారు ప్రకటన రాగానే హడావడిగా దిగి వెళ్లారు. అమెరికాలో ఉద్యోగాలను ఇండియన్స్ కొట్టేస్తున్నారని, మరింత కఠిన చర్యలు అవసరమంటూ ట్రంప్ పై మాగా ఉద్యమకారులు ఒత్తిడి తెస్తున్నారు. H1B వీసాల వ్యవస్థనే రద్దు చేయాలంటూ కొంతకాలం నుంచి పట్టుబడుతున్నారు. అటు ట్రంప్ నిర్ణయాల దెబ్బకు ఐటీ షేర్లు కుదేలయ్యాయి. ట్రంప్ ప్రభుత్వం H1B వీసా ఫీజును ఏడాదికి $1,000 నుంచి నేరుగా $1,00,000కు పెంచింది. అంటే ఫీజు ఒకేసారి 100 రెట్లు పెరిగిందన్నమాట. ఇది వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానుంది. ప్రోగ్రెస్ లేకుండా ఆగిపోతే కనుక ఖచ్చితంగా చాలా మంది H1B వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ 10 to 15 years గా వాళ్ళు I-140s అప్రూవ్ అయిపోయి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు గ్రీన్ కార్డ్ వస్తుందని. వాళ్ళకి అసలే 50 years అయినా 70 years అయినా రాదు అన్న నిరాశతో ఉంటున్నా. అట్లీస్ట్ పిల్లలన్నా పెద్దవాళ్ళు అయితే గ్రీన్ కార్డ్ వస్తుంది అనుకున్నారు, కానీ ఇప్పుడు అది కూడా ఛాన్స్ లేకుండా పోయింది. ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద సంక్షోభం దిశగా ప్రయాణం చేస్తుంది. దానిలో భాగంగా అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా సంక్షోభంలో కూరుకుపోతుంది అన్నది నిజం. ఇది ప్రపంచ మాంద్యం, కేవలం అమెరికాకి సంబంధించిందే కాదు, ప్రపంచవ్యాప్తంగా 1930ల తరహా మాంద్యం దిశగా మనం ప్రయాణం చేస్తున్నాం. ట్రంప్ నిర్ణయాల వల్ల తాత్కాలికంగా ఇండియన్ కంపెనీలకు నష్టం జరిగినా భవిష్యత్తులో అమెరికాకు భారీ నష్టం తప్పకపోవచ్చు. అమెరికా కంపెనీలు అవసరమైన నిపుణులను నియమించుకోవాలంటే 1,23,000 కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇన్నోవేషన్ హబ్ గా ఉన్న అమెరికా తన స్టేటస్ ను కోల్పోనుంది.